నేను. నా బిడ్డ తెలియకపోయింది. నా బిడ్డకు ఇప్పుడు వాడు న్యాయం జరపాలి. వాడు ఇద్దరిని ఒకటే బొందలు పెడతారా? వాడు మాత్రం నాకు కావాలి. మీరెవరు చంపుతుంది? నేను చంపుతామని నేనే వచ్చిన పెట్రోల్ ఆయిల్ నా మొగడు పోయలేడు. నా బిడ్డను ఎత్తుకపోతే కూడా పెట్రోల్ పోసిన కాలేను. పెట్రోల్ పోసిన నా బిడ్డ నాకు గొప్ప చెప్పడా సారు పెట్రోల్ పోసిన మంచోళ్ళు గారని. సంవత్సరం చదువుకొని ఓసారి కడుపు తెప్పించాడు. ఇప్పుడు కడుపు అయినాక పిల్లని ఇంటికి అరసుడు పుడతాడంట అని పిల్లని చంపాడు సార్. నాకు కావాలి వాడు. నేను పిల్ల తల్లిని, లేకపోతే నేను చచ్చిపోతా సార్. నా బిడ్డను నా బిడ్డను ఆశా వర్కర్ సార్ ఆమె ఫోన్ చేసి నెంబర్ ఇయ్యి నేను పిల్లకి చూస్తామంట. ఫోన్ ఈడ చూపించలేడు సార్ వాడు. పిల్లని కూడా దావకానికి చూపించకపోతే గవర్నమెంట్ లో చూపించుకుంటుందంట. అడుకొచ్చుకొని తిన్నదంట. నిన్నమన్నా తెచ్చి పెట్టుకుంటూ రోజు తింటాడంట, బయట పోతాడంట. ఎట్లా నన్న నిన్ను మంచిగా చూస్తే సార్ మంచిగా ఉండు అని చెప్పినాం సార్. మేము పెడుతుంటాం సార్. ఏదన్నా నా బిడ్డని విడిచిపెట్టి పెట్టిన ఫోన్ ఉండేవాడు. వాళ్ళందరూ ప్లానే సార్. ఎందుకు చంపిన అనుకుంటున్నాం? ఆడు సారు మా పిల్ల మీద ఇష్టం లేదు, వాళ్ళ అమ్మ నాయనకి ఇష్టం లేదు. అందరు పెళ్లి చేసిరుగా సారు. వాళ్ళందరూ మాట్లాడాలిగా పిల్లతో. ఇప్పుడు ఎవరు మాట్లాడరంట. పిల్ల ఫోన్ చేసి ఎవడని కత్తా మా ఓ లంజా, నువ్వు ముష్టి లంజా వేలంజా అంటదంట. మేము గొల్లలం సార్. అది కాపు లంజా. కాపుది కానీ మాది గొల్లతనం వండి పిచ్చ పొలతనం వండి అట్లా. దానికి ఆ రీతి లేదు. ఆదుడికి ఎట్లా అన్నదో నాకు కావాలి సార్. నేను తప్పు ఒప్పో నా పిల్లని ఎట్లా ముట్టుకుంది, ఎట్లా చేసింది, అగో పెళ్లి ఫోటో కదే ఎట్లా చేసుకొని ఫోటో కదే సార్కు చూపిస్తాం తేయాలి, అంచా చూపించాలి. మాట్లాడనియాడు. దొంగతనానికి ఎప్పుడన్నా ఫోన్ కలవకుట్ట పెట్టిండు సార్. ఆడు ఫోన్ చేసి కలవకుట్ట పెట్టిండు ముద్దుగా. ఇప్పుడు ఫోన్గా పిల్ల ఎప్పుడన్నా మాట్లాడి అమ్మ మంచిగున్నవా గొర్రెలు వేసుకో, నేను వయసు నీకు బీపీ ఎక్కువ అంటే నువ్వు మంచిగుంటే చాలు, వాళ్ళతో మంచిగా మాట్లాడని చెప్పిన. మా అత్త మా మామ చంపమని చెప్తుండ్రా మళ్ళకని చెప్పింది. అంటే వాళ్ళని కూడా ఎవడన్నా చంపుతాడు బిడ్డ, మీ ఇద్దరు మంచిగుండు అని చెప్పిన సార్ నేను. ఇప్పుడు నా బిడ్డను చంపిండు. ఆడు ముక్కలు ఇట్లా చేసిండు. ఆ లక్కనన్నా చంపాలే, వాడినన్నా చంపాలే. వాడిని చంపిందాక నా బిడ్డ నూటకు తెలియదు సార్. నేను చెప్తున్నా వాడు కావాలి, ఈ శిక్ష కావాలి. మీరు ఏమి చెయ్యమంటే నీ ముందరనే వచ్చి నేనేమో రాయిస్తా సారు. వాడు కావాలి. మీకు చంపేసి నేను చంపుతా సార్. వాడిని నేను చంపుతా, షాకు తెచ్చిస్తా, చంపుతా వాడిని. వాడు నాకు కావాలి. 9 నెలలు మోసిన నేను కన్నా నా బిడ్డను. నేను పిచ్చిదాన్ని అయిన సరే సార్. మీరు గవర్నమెంట్ మీకు చేశాను, మేము చేస్తామంటే చేయండి, లేకపోతే నేను చేస్తాను. పెళ్ళైన నుంచి ఇదే బాధ పెడుతున్నాడు సారు. వీడికెళ్ళి పంచాయతీ పెట్టినాక దొరకపోయి 3 షాకులు తెచ్చిండంట. షాకులు తెస్తే గవర్నమెంట్ కి వచ్చి పిఎస్ లో చెప్పిందంట. మేడం మమ్మల్ని నిల్వనేకుంటది పిల్లని తోలింది సారు. పిఎస్ నుంచి కూడా మేడానికి చెప్తే పోమ్మా చేసుకోండి మంచిగా బతుకుండి అన్నదంట. మంచిగా చూసుకుంటా మేడం అంట. మాకు తెలియకుండా తల్లిదండ్రులు పోయి కేసు కొట్టేపించారు సారు. అట్లా కొట్టేపించిండ్రు. వాళ్ళందరినీ జైలు చేసి చేస్తావా? మమ్మల్ని చంపుతారా? ఇది ఒకటి కావాలి. వాడికి మాత్రము శిక్ష పడాలి. వాడు చేస్తేనే నాకు అన్న సల్వ వాడాలి. నేను ఇట్లా చెప్తున్నా సార్. నేను పిచ్చిదాన్ని అయిపోయినా. నాకు కావాలి. పెళ్ళైనాక సార్ పిట్టలు వాడినా నేను. నా కులం మేము గొల్లలో మాడు కాపాడు.